వెల్కమ్ టు ఓహో టాకీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మరి ఏదైతే సాక్షి ఛానల్లో ఆ, ఒక 3 రోజుల క్రితం మరి ప్రసారమైన కార్యక్రమంలో, మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో మరి సీనియర్ జర్నలిస్టు విశ్లేషకుడైన కృష్ణంరాజు మరి అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, మరి ఆయన అనాలిసిస్ చేశాడా లేదంటే కావాలని మరి ఉద్దేశపూర్వకంగా అన్నాడైతే ఆ విషయం తెలియనప్పటికీ మొత్తం మీద ఈ అంశం ప్రస్తుతం చాలా దుమారం రేపుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 52 చోట్ల కేసులు నమోదయ్యాయి. A1గా మరి సీనియర్ జర్నలిస్టు అనలిస్ట్ అయిన కృష్ణంరాజు పేరును చేర్చడం జరిగింది A1గా. A2గా మరి కొమ్మినేని శ్రీనివాసరావు, A3గా సాక్షి మేనేజ్మెంట్ని చేర్చడం జరిగింది. అయితే నిన్న మరి సాక్షి టీవీలో వ్యాఖ్యాతగా, యాంకర్గా చేస్తున్న ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన నిన్న హైదరాబాద్లో ఇంటి వద్ద అరెస్ట్ చేసి మరి గుంటూరు జిల్లా నల్లపాడుకు తరలించడం జరిగింది. ఆయనకు మరి GGHలో అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు కూడా నిర్వహించారు. ఆయనకు మొత్తం మీద ఆయనను మంగళగిరి కోర్టుకు తరలించి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. అంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ కావడం, అనలిస్ట్ కావడం, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా దాదాపుగా 50 ఏళ్ళ నుండి ఆయన మీడియా, పత్రికా రంగంలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఛానల్ రంగంలో చాలా సుప్రసిద్ధులు. మరి ఈ అంశం ఏదైతే ఉందో దీని పట్ల మహిళలు చాలా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిని ఒక వేశ్యల రాజధానిగా అభివర్ణించారని చెప్పేసి మండిపడుతున్నారు. మరి మనం చూసినట్లయితే మరి కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా కృష్ణంరాజు మరి ఇద్దరి ఫొటోస్ను గోడకు అతికించి చెప్పులతో కొట్టడం కూడా మనం గమనించాము. అమరావతి గొప్ప చరిత్ర ఉందని, రాజులు పరిపాలించిన ఒక రాజధానిగా, ఒక గొప్ప చరిత్ర కలిగిన అమరావతి, దేవతలు కూడా అక్కడ తిరిగారని చెప్పేసి ఒక దేవతల రాజధానిగా అమరావతిని కొలుస్తారు అందరూ. ఇంత సుప్రసిద్ధమైన ఎన్నో దేవాలయాలు కలిగిన అమరావతిని మరి ఈ విధంగా కించపరచడం నేరం అని చెప్పేసి కూడా అనేక కేసులు వీళ్ళ పైన నమోదు చేయడం జరిగింది. SC/ST అట్రాసిటీ, అదేవిధంగా ఒక ప్రాంతాన్ని అవమానించారనే అంశంపైన ఒక కేసు, మహిళల మనోభావాన్ని దెబ్బతీశారనే కేసు, ఇట్లా చాలా రకాలైన కేసులు వీరిపైన మరి నమోదు కావడం జరిగింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ అంశం పైన వాడు రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న జర్నలిస్టులు, విశ్లేషకులు దీనిపైన ఒక విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలని కొంత సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన జర్నలిస్టులు ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పేసి కూడా చాలామంది కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి మీడియా ఏదైతే ఉందో ప్రస్తుత కాలంలో కొన్ని రాజకీయ పార్టీలకు పనిచేయడం, అది కూడా కొంత చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు కూడా మరి మీడియాను అడ్డు పెట్టుకొని మరి వారికి అనుకూలంగా ప్రచారం, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం, ఇట్లాంటి అంశాలు కూడా ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు కక్ష ధోరణి కాకుండా అభివృద్ధిపైన, ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి చాలామంది మేధావులు కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి జర్నలిస్టులు కూడా ప్రజల సంక్షేమం గురించి, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మీడియా ద్వారా ప్రభుత్వానికి తీసుకుపోవడం, ఆ విధంగా సమాజానికి దోహదపడే విధంగా ఉండాలి. కానీ వారి యొక్క తీరు ఇలా ఉండకూడదని కూడా చెప్పేసి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వయసు 70 ఏళ్ళు. మరి కోర్టులో ఆయన విచారిస్తారు. మరి ఆయన రిమాండ్కు తరలిస్తారా, మరి
ఎలా ఉంటుంది, ఆయనకు ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి అంశాలన్నీ మరి మరి కోర్టులో విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ఏదైతే ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా మీడియా రంగం కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, కొంత సమాజం గురించి ఆలోచించి ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలని, ఒక శాంతియుత సామరస్య వాతావరణాన్ని రాష్ట్రంలో కావచ్చు, సమాజంలో కావచ్చు నెలకొల్పే విధంగా వారి యొక్క అడుగులు కానీ ఆలోచన కానీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ అదే అభిలషిస్తున్నారు.